వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ రోజు మనుగురు స్టేషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల సీజ్ అయిన వెహికల్స్ ని వేలం వేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఒక 4 గాంజా కేసులలో వెహికల్స్ మరి మిగతా 6 గుడంబ కేసులలో సీజ్ అయినాయి. దాన్ని ఈరోజు డిప్యూటీ కమిషనర్ ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఆక్షన్ చేయడం జరిగింది. మొత్తం 10 వెహికల్స్లో 2 వెహికల్స్ పోలేదు. ఒకటి ఆటో, ఒకటి స్కూటీ. వాటి ఎక్కువ ప్రైస్ ఉందని ఎవరు పార్టిసిపేట్ కాలేదు. మిగతా 8 వెహికల్స్ మాత్రం ఒక 66% గ్రోత్తోని అప్సెట్ ప్రైస్ మీద మంచిగా ఆక్షన్ జరిగింది. అంటే దీని అప్సెట్ ప్రైస్ 1,42,000 ఉంటే 2,35,500కి వీళ్ళు ఆక్షన్లో పాల్గొనడం జరిగింది. అంటే అది 66.8% మనకి గ్రోత్ వచ్చింది. అదేవిధంగా జిఎస్టీ రూపైన 42,390 రూపాయలు జిఎస్టీ అదనంగా వచ్చింది. అంటే 2,77,875 మొత్తం ఈరోజు ఆక్షన్లో 8 వెహికల్స్కి రావడం జరిగింది. ఎందుకంటే ఈసారి గొప్ప విషయం ఏంటంటే గాంజా కేసులలో సీజ్ అయిన వెహికల్స్ని కూడా డ్రగ్ డిస్పోజల్ కమిటీతో కోర్టు నుంచి కాకుండా డ్రగ్ డిస్పోజల్ కమిటీ నుంచి మనకు ఆక్షన్ చేయటం వల్ల ఈ గాంజాలో సీజ్ అయిన వెహికల్స్ కూడా మనం ఆక్షన్ చేయగలుగుతున్నాం. అది కొత్తగా వచ్చిన చేంజ్. అందువల్ల మన వెహికల్స్ కూడా తొందరగా అయ్యటం. ఇంకోటి దీని అడ్వర్టైజ్మెంట్ కూడా బాగా సీఏగా చేయటం వల్ల కూడా కొంచెం మరి 42 మంది పార్టిసిపేట్ అయ్యారు. దాంట్లో మనకి 66% రావడం కూడా జరిగింది. ఇదే విధంగా ఇంకా వెహికల్స్ ఉన్నాయి కూడా త్వరలో అన్ని వెహికల్స్ని ఇట్లా ఆక్షన్ ద్వారా గంజా వెహికల్ని కూడా మనం ఆక్షన్ ద్వారా మనం వాటిని డిస్పోజల్ చేసే అవకాశం ఎక్కువ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.